రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము. చదవబడిన లేఖన భాగం దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్ 5th చాప్టర్ 18 to 21 మనం చదువుకున్నాం పిల్లరా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, క్రీస్తు శకము 90లో ఎఫెస్సు నందుండి యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి అపొస్తలుడుగా పిలువబడినటువంటి యోహాను ఈ పత్రిక వ్రాశాడు. ఎవరికి రాశాడు అంటే, ఎవరైతే క్రొత్తగా జన్మించారో, నూతన జన్మ అనుభవం పొందిన వారందరి గురించి ఈ యొక్క మాటలు రాసినట్లుగా చూస్తున్నాం. అంటే నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి జీవం ఎక్కడ ఉంది, ఏమిటి అనేది గ్రహించండి అనేటువంటి విషయాల గురించి చూస్తున్నాం. నిజం ఏమిటి అది తెలుసుకోవాలి. నిజం అనేది తెలుసుకుంటే నిందలు వేసేటువంటి పని ఉండదండి. నిందలు వేయకుండా ఉండాలి అంటే నిజం మనకి తెలిసి ఉండాలి. ఎవరు నిజం, ఏది నిజం అనేటువంటి మనకు తెలిసి ఉండాలి పిల్లరా. ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం నిజం. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ ట్రూ. నిజం అంటే నిజం నిదానంగా వెలుగులోకి వస్తుంది. అది తెలుసుకోకుండా ఏది పడుతుంది మనం మాట్లాడకూడదని దాని అర్థం పిల్లరా. నిదానంగా తెలుస్తుంది నిజం. అందుకే లోకులు అంటున్నట్లుగా నీరు పల్లమెరుగును, నిజము దేవుడు ఎరుగును అనేటువంటి మాట మాట్లాడతారు. నీరు పల్లానికే వెళ్ళిపోతుంది, కానీ నిజం దేవునికి తెలుస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనం నిజంలో జీవిస్తున్నామా? నిజంతో జీవిస్తున్నామా? అసలు నిజమేమిటో తెలిస్తేనే కదా దానితో జీవించడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం వాక్యంలోంచి పిల్లరా. బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఈరోజు మనం నిజం తెలుసుకోబోతున్నాం. కీర్తనల గ్రంథం 58వ కీర్తన 1వ వచనం ఏం తెలియజేస్తుందో చూద్దాం పిల్లరా. కీర్తన 58 1వ కీర్తన 1వ వచనం. నిజమా? చూడండి, నీతిని అనుసరించి మాట్లాడుతున్నారనేది నిజమా? ఎవరితో అధిపతులారా, కీర్తన చూడండి. అధిపతులారా, ఈ మాట మనకు అర్థం చేసుకోవచ్చు పిల్లరా. అధిపతులారా అంటే ఏమిటి విషయము మనకు తెలుసు. ఇక్కడ ఏమని తెలుస్తుందంటే, అధిపతులారా అని మనకు తెలుగు బైబిల్లో ఉంది, కానీ మూల భాష బైబిల్లో దేవుళ్ళు అనేటువంటి మాట రాయబడిందండి ఆ పదానికి. అంటే ఏమిటి? వాళ్ళ దృష్టిలో అధిపతులారా అని తర్జుమా చేయబడిన హీబ్రూ పదానికి గుర్తుగా దేవుళ్ళు అంటే దేవుడు ఈ భూమిపై ప్రజలను పరిపాలించటానికి చేసిన పరిపాలకులు కావచ్చు, న్యాయాధిపతుల గురించి కావచ్చు, లేదా ఆ కాలమునకు అధికారంలో ఉన్న వారి గురించి కావచ్చు. నిజం అవసరం. ఏది పడితే అది నిజం కాకూడదు. లేదా ఎవరో చెప్పింది ఫలానా వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు చెబితే కరెక్టే అవుతుందని గుడ్డిగా నమ్మకూడదు. దేవునిలో నిజం ఉంది. ఇవి తెలుసుకోకుండా అనవసరమైనటువంటి మాటలను నమ్ముకుంటే నీ జీవితమే అభాసు పాలైపోతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇగో ఫలానా ఆయన చెప్పాడు కాబట్టి అది కరెక్టే కావచ్చు. కరెక్ట్ కావచ్చుకి చాలా వ్యత్యాసం ఉందండి. చిన్న అక్షరం కూడా తప్పు ఉన్నా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. నిజం. ఈరోజు ఈ నిజం అనే దాని విషయంలో 3 సంగతులు మీకు తెలియజేస్తాను. అంటే ప్రతి ఒక్కటి కూడా కరెక్టేనేమో అన్నట్లుగా ఉంటాయి, కానీ కరెక్ట్ కాకపోవచ్చు. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా బుక్ ఆఫ్ జెనసిస్ 3rd చాప్టర్ ఫస్ట్ 2 వర్సెస్ చదువుకుందామా. ఆది కాండము 3వ అధ్యాయము 1, 2 వచనాలు చదవండి. ఇది నిజమా?
ఆ, ఇక్కడ చూడండి, ఒక సర్పము స్త్రీతో మాట్లాడుతున్న భాష ఏంటిది? ఇది నిజమా? నిజంలో మొట్టమొదటిది ఏంటంటే తెలుసుకోవాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనం చదువుకున్నప్పుడు, ఈజ్ దిస్ ట్రూ? ఇది నిజమా? బైబిల్ చదివిన ప్రతి ఒక్కరూ ఈ పదాన్ని చదివే ఉంటారు ఖచ్చితంగా. ఒక పాము ఒక స్త్రీతో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఏమండి, ఈ పాము ఈనాటి పాములు లాంటిది కాదు. ఈ పాము జంతువులన్నిటికంటే తెలివైనదిగా, అంటే దేవుడు సర్పాన్ని శపించక ముందు ఇప్పుడు ప్రాకుతున్నట్లుగా పొట్టతో ప్రాకేది కాదు, చాలా తెలివిగా ఉండేది. ఇక్కడ పామును తప్పు పడదామా? దురాత్మల నాయకుడు ఎవరండి? సాతానుడు. ఇక్కడ పామును వాడుకున్నాడు, పామును ఉపయోగించుకుంటూ దాని ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది నిజమా? ఒక్కొక్కసారి దేవుని వాక్యం నీకు వినిపిస్తున్నప్పుడు ప్రక్క నుండి, ఏంటి ఇది నమ్ముతావా? దీన్ని, ఇది నిజమా? పాస్టర్ గారు చెప్పింది నమ్మాలా? ఇది నిజమా? ప్రక్క నుండి మాట్లాడుతూ ఉంటాడు దురాత్మల నాయకుడు సాతానుడు. ఇది నిజమా? బైబిల్లో సర్పము సాతానుకు గుర్తుగా వాడబడింది. అంటే మనుష్యుల్ని పాపానికి ప్రోత్సహించేది ఏంటంటే సాతానే, కానీ మామూలు పాములు కాదు. మనుష్యుల్ని పాపానికి ప్రోత్సహించేది సాతానుడే, కానీ పాములు కాదు. ఆ వచనంలో చూడండి, 4-5 వచనాలు, జెనసిస్ 3rd chapter 4th 5th verses. చావరు. వావ్. ఈ మాట అర్థం చేసుకో, ఎలా మోసం చేస్తున్నాడు చూసారా దుష్టుడు. దేవుడు తినొద్దన్నాడు, ముట్టొద్దన్నాడు. ఆ 3వ వచనంలో ఏముంటుంది? సర్పముతో అవ్వ ఏమని సమాధానం ఇస్తుంది? 3వ వచనంలో తినకూడదనియు ముట్టకూడదనియు దేవుడు చెప్పెను. అంటే ఏమిటి? దేవుడు చెప్పింది తినకూడదు, వీళ్ళు కలిపింది ఏమిటి? ముట్టకూడదు. అక్కడే దొరికిపోతాం. ప్రభువారు అన్నారు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. పొల్లు కూడా పోదండి బైబిల్లో. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. కలపటం వల్ల ఏమవుతుందంటే పిల్లరా, తీసివేయబడతాం. లేని దాన్ని కలిపాననుకుంటా, ఉన్నదే తీసివేయబడుతుంది. జాగ్రత్త. ఇది నిజమా? ఈజ్ దిస్ ట్రూ? దురాత్మల నాయకుడు, దుష్టుడు, సాతానుడు పిల్లరా, డౌట్ క్రియేటెడ్, అనుమానాన్ని సృష్టించి వ్యక్తం చేసి దాన్ని బలపడేటట్లుగా, నాటుకునేటట్లుగా తయారు చేసేస్తాడు. ప్రభు అన్నాడు, ఆ పండు తినొద్దు. వీళ్ళేం చెప్తున్నారు? తినకూడదు, ముట్టకూడదు అన్నాడు. దేవుడు అనని మాటను వీళ్ళు అన్నారు. క్రియేషన్, మాటకు మాట జత చేయటం. అన్నది ఒక మాట, కొద్ది దూరం వెళ్ళేటప్పటికి దానికి ఎన్నో మాటలు జత అయిపోతూ ఉంటాయి. వాక్యము నువ్వు కరెక్ట్గా విను. కూర్చున్నావు దేవుని సన్నిధిలో, దైవ సేవకులు మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా కరెక్ట్గా విను. అదే సమయంలో దుష్టుడు అంటాడు, ఇది నిజమా అంటాడు. నిజం కాదు, నిజము. నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆలోచించండి. నిజం కాదేమో అన్నట్లుగా ప్రశ్న వస్తుంది దుష్టుడి దగ్గర నుంచి. సాతానుడు మానవాళిని మొట్టమొదట ప్రశ్న చేత మోసగించాడు. ప్రశ్న చేత మోసగించాడు. చూడండి, క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుందండి ప్రశ్నార్థకం? ఇలా పాము పడగలాగా. ఇది నిజమా? ఇది నిజమా అంటే ప్రశ్నార్థకం పాము పడగలాగా ఉంటుంది. పిల్లలు ఆలోచించండి. మానవులు ఏదో వెతుకుతున్నారు,
చివరికి ఇది నిజం కాదు అని మరలా వేరే చోటకు వెళ్తున్నారు. ఏదో వెతుకుతున్నారు, ఇది నిజం కాదని చివరికి వేరే చోటకు వెళ్తున్నారు. ఆలోచించండి. నిజంలో మనం గ్రహించాల్సింది దుష్టుడు ప్రక్క నుండి ఇది నిజమా అంటాడు. వాక్యం ఏదుందో అదే సత్యం కదా. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని చూద్దాం. బుక్ ఆఫ్ డానియేల్ 3:14. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఏమని? అది నిజమా? ముందు మనం చూసుకున్నది ఇది నిజమా. ఇప్పుడేం చూస్తున్నారు తెలుసా అంటే, ఈజ్ ఇట్ ట్రూ? సెకండ్లీ, అది నిజమా? ఏంటది? బబులోను మహాసామ్రాజ్యపు రాజు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రపంచంలో మొత్తం 4 సామ్రాజ్యాలండి. అదే నెబుకద్నెజరు కళ. వారు నిలబెట్టి ప్రశ్నిస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు ఎవరు? బబులోనీయులు కాదు. మునుపు జరిగిన సంగతులను పరిశీలిస్తే యూదులు బబులోను దేశానికి బానిసలుగా తీసుకురాబడ్డారు. అలా తీసుకురాబడిన వారిలో ఈ ముగ్గురు కుర్రోళ్ళతో ఉన్నారు. ఈ ముగ్గురు కుర్రోళ్ళతో దానియేలు కూడా ఉన్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో పాటు దానియేలు కూడా వీళ్ళ స్నేహితుడే. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు బహుశా దానియేలు అక్కడ ఉండి ఉండకపోవచ్చు. ఏమిటక్కడ చట్టం? ప్రతి ఒక్కరూ ఆ ప్రతిమకు మొక్కాలి, ఆ విగ్రహానికి మొక్కాలి. కానీ వీళ్ళు మొక్కలేదు. ఆ సమాచారము రాజు చెవిన పడేశారు. పిలిచాడు. మొక్కకపోతే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో పడేస్తారు. అది శిక్ష, పనిష్మెంట్. రాజుకు తెలిసింది, అయ్యా ముగ్గురు కుర్రోళ్ళు మీరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కలేదు కాబట్టి మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో పడేసేయండి అని చెప్పినప్పుడు రాజు పిలిచి అడుగుతున్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ప్రశ్నిస్తున్నాడు. నేను విన్నది అది నిజమా? మరి డానియేలు కూడా అక్కడ చేసి ఉండొచ్చు. ఉండడు, మొక్కి ఉండడు, అక్కడ లేడు. ఒకవేళ ఏదైనా ప్రభుత్వ పని మీద, ప్రభుత్వ కార్యం మీద బబులోను బయటికి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో, బబులోను ప్రభుత్వంలో ఆయన కూడా ఒక పెద్ద పోస్టులో ఉన్నాడు కాబట్టి దానియేలు. లేదా అక్కడ ఉన్న, ఒకవేళ బయట ఊరు వెళ్లకుండా ఆ ప్రాంతంలోనే ఉన్న ఆ విగ్రహ ప్రతిష్టకి వచ్చి రావాల్సిన అవసరం అతనికి లేకపోవచ్చు. లేదా అక్కడే ఉన్న, ఒకవేళ దానియేలు మొక్కలేదన్న సంగతి జ్యోతిష్యులు రాజుకి తెలియజేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే పెద్ద పోస్టులో ఉన్నాడు కాబట్టి మనకెందుకని ధైర్యం చేసి ఉండకపోవచ్చు. జ్యోతిష్కులు రాజుకు చెప్పి ఉండకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళ ముగ్గురు చెప్పినటువంటి మాట చాలా గొప్ప జవాబు చెప్పారండి. భయపడిపోలా, వణికిపోలేదు. ఏం మీ ముగ్గురు మొక్కలేదంట నేను విన్నాను, అది నిజమా? వీళ్ళన్నారు ఎస్. ఎంత ధైర్యం అండి వీళ్ళకి. ఫిర్యాదు వెళ్ళిందని వీళ్ళు పిరికివారుగా మారలేదండి. మనము మునుపు చదువుకున్నటువంటి ఆదికాండంలో సర్పము స్త్రీతో మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడారు? మీరు ఈ పండు తినుదినమున దేవతల వలె అయిపోతారు. దేవతలు కాదు, దెయ్యంలాగా మారిపోయారు అంతే. దుష్టునికి దాసులైపోయారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి, ఎంత దౌర్భాగ్య పరిస్థితి. కానీ దానియేలు గ్రంథములు ఇక్కడ రాజుతో, ముగ్గురుతో సంభాషణ చేసినప్పుడు ఏం చేశారంటే, నిజమా అంటే ఎస్, సజీవ యాగంగా సమర్పించుకున్నారు. వాళ్ళు పిల్లలు ఆలోచన ఎంత గొప్ప సంగతి. సజీవ యాగంగా సమర్పించుకున్నారు. అంటే ఆ మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో పడేస్తున్నా సరే మేము సిద్ధం అన్నట్లుగా ఉన్నారు. పౌలు ఒక సందర్భంలో
రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ 12వ అధ్యాయము మొదటి వచనంలో ఇలా మాట్లాడతాడండి. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 ఫస్ట్ వర్స్ ఏమంటున్నాడు? ఆ, 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 ఎస్, అనుకూలం. శరీరాలు ఎలా సమర్పించాలి? సజీవ బ్రతికుండంగా యాగముగా సమర్పించుకోవాలి. ఈ బ్రతుకు దేవుడు పెట్టిన భిక్ష అని భావించాలి. నేను బ్రతుకుతున్నానంటే ఆయన కృప, నాలో ఉన్న ఊపిరి ఆయన పెట్టిన భిక్ష, నా నాసికరంధ్రలో జీవవాయువు ఊదాడు, ఆయన బ్రతుకు అంటే నేను జీవిస్తున్నాను కాబట్టి ఈ బ్రతుకు దేవునికి సొంతం, దేవునికి అంకితమని ఆయనకి సమర్పించుకోవాలి. సజీవ యాగముగా సమర్పించుకోడని బ్రతిమలాడుచున్నాను. ఆ విగ్రహానికి మ్రొక్కకపోతే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో పడేస్తారని తెలిసి కూడా వాళ్ళు మ్రొక్కలేదు. రాజు అడిగినప్పుడు అది నిజమా అంటే ఈ ముగ్గురు ముఖ్యమయ్యా, మేము ముఖ్యము అని చెప్పి తప్పించుకోలేదండి. తప్పించుకోవచ్చు, ఛాన్స్ ఉంది, తప్పించుకోలేదు. చూడండి, ఆ దానియేలు గ్రంథంలోని 3వ అధ్యాయము 15 నుంచి 18 వచనాల వరకు చదువుకుందాం. బుక్ ఆఫ్ డానియల్ 3rd చాప్టర్ వర్సెస్ 15 to 18. ఆగండి, మరలా రాజు ఏం చేస్తున్నాడు? మరొక అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో మరలా చెప్తున్నాను, ఈ మ్యూజిక్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి, మరలా ఒక అవకాశం ఇస్తున్నాను, నమస్కరించండి అని అవకాశం ఇచ్చినా సరే వీళ్ళు డోంట్ కేర్ అన్నట్లు ఉన్నారండి. అంటే ఇప్పటికైనా ప్రాణం మీద తీపి పుడుతుందేమో, ప్రాణ భీతి కలుగుతుందేమోనని డోంట్ కేర్ అన్నారండి. చదవండి, కంటిన్యూ చేయండి. నా రాజు అంటున్నాడు, నా చేతుల్లోంచి విడిపించగల దేవుడు ఎవడన్నా ఉన్నాడా? నేనే దేవుణ్ణి, ప్రతిమకు మొక్కాలి. ఏమని? అబ్బా రాజు చూసారు. ఇంకో విషయం తెలుసా? రాజా అనలేదు, ఇక తీసి పక్కన పెట్టారు. ఓ నెబుకద్నెజరు, ఏం నీకు జవాబు ఇవ్వాల్సిన పని కూడా మాకు లేదు. సమర్థుడు మా దేవుడు చేతకనోడు కాడు. వా పోయినను సరే. బాబా బాబా, వాట్ ఏ గ్రేట్ కమిట్మెంట్ అండి, వాట్ ఏ గ్రేట్ కమిట్మెంట్ అండి. ఆలోచించేయండి పిల్లరా. ఏమి అసలు మీకు సమాధానం చెప్పాల్సిన పని లేదు, అగత్యం మాకు లేదు, మీకు జవాబు ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము పూజిస్తున్న, మేము ఆరాధిస్తున్న దేవుడు పలకలేనివాడు కాడు, మోగవాడు కాడు, రక్షింపలేకుండా ఉండే కొరచ కాదు ఆయన హస్తాలు. అది నిజమా అన్నప్పుడు ఎస్ నిజం. ఎంత ధైర్యంగా ఉన్నారు పిల్లలు. అగ్నిగుండము, దేవుని సంకల్పం ఏదైనా సరే వారి ముగ్గురు దాన్ని అంగీకరించారు. ప్రైజ్ ద లార్డ్. మండుచున్న వేడిమి గల అగ్నిగుండం, వేడి కాదు మండుచు ఉంది, అగ్నిగుండపు రెట్టింపు కూడా చేయించారు. తర్వాత చనిపోలేదు సుమా, చనిపోలేదు. దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నేను నాది నిజమా? ఎస్ నిజమే. ఎందుకు భయపడతా? వాళ్ళు ధైర్యంగా చెప్పారు. ఇప్పుడు ఆలోచించండి, ఏమి సంభవించినా సరే వారు సిద్ధంగా ఉన్నారు. అగ్ని జ్వాలల వల్ల కలిగేటువంటి నష్టాన్ని నుండి తప్పించుకుంటూ సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ వాటిని అనుభవించవలసి వస్తే దాన్ని అనుభవించేందుకు కూడా అంతే సిద్ధంగా ఉన్నారు. ఇటు స్థితి తప్పించుకుందాం, అటు స్థితి తప్పించుకుందాం అన్నట్టు లేరండి.
అది నిజమా అంటే నిజమే, నిజమే. ప్రస్తుతం అనేక కష్టాలు అనుభవిస్తున్నటువంటి విశ్వాసులకు వీళ్ళు స్ఫూర్తిగా నిలిచారు, ఆదర్శంగా నిలిచారు పిల్లరా. మరి ముఖ్యంగా ఈ యుగాంతములో వచ్చేటువంటి మహాశ్రమల కాలములో దేవదేవుని సన్నిధిలో ఉండేటువంటి మనకందరికీ కూడా వీరి మనస్సు, వీరి ప్రవర్తన గొప్ప ఆదర్శప్రాయంగా ఉన్నాయి. చింతించాల్సిన పని లేదు, భయపడాల్సినటువంటి పని లేదు. నిజమా అంటే నిజమే. అక్కడ చూస్తే ఆదాము అవ్వల విషయంలో చూస్తే పడిపోయారు పిల్లలు, దాసులైపోయారు దుష్టునికి. ఇక్కడ వీళ్ళు దేవుని దాసులుగా నిలబడిపోయారు. హల్లెలూయా. ఏది నిజం ఆలోచించాలి. కొందరు ఎలా ఉంటారంటే, ఇప్పటికైతే నడిచిపోని, ఎలాగోలా కానీ అనేసేయి, కానిచ్చేయి. అంటే ఏంటి? కాంప్రమైజ్ అయిపో. ఎందుకు కాంట్రవర్షియల్గా మారిపోతావు? కాంప్రమైజ్ అయిపో, కానీ దించుకో. కానీ ఏంటది? లోబడిపోవడం, సత్యాన్ని అమ్మేయటం. ఇదేనా నీ భక్తి? దేవుడు దీన్ని మెచ్చాలా? నిజము తెలిసి కూడా గజ గజ వణికిపోతాం ఎందుకు? సత్యం తెలియకముందు సతమతం అయిపోయావు, సత్యం తెలిసినా కూడా ఎందుకు ఆ సతమతాలు? ఇది నిజమా? అక్కడ చూశాం. అది నిజమా? ఇక్కడ విన్నాం. వీళ్ళు అన్నారు, వణకలేదు. రాజాసలు మీకు జవాబు చెప్పాల్సిన చింత కూడా మాకు లేదు. మేము పూజిస్తున్న, మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మమ్మల్ని రక్షింప సమర్థుడు. ఆ విశ్వాస స్థాయి ఏ స్థాయికి ఉందో చూడండి పిల్లలు. ఎక్కడ కూడా వాళ్ళ వెనక నుండి ఎవరైనా చెప్పించారా? వాళ్ళ వెనక నుండి చెప్పించలా, వాళ్ళల్లో ఉన్న దేవుడు పలికిస్తున్నాడు. హల్లెలూయా. అది నిజమా? నిజం. ఎందుకు లేరా? ఈ కాసేపు ఈ గండం గడిస్తే చాలు అంటారు కదా కొందరు. గండం గడిచి పిండం బయటపడితే చాలు రబ్బాయి, ఏదైతే ఏమో తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. రాజీ పడలేదు. దానియేలు భక్తుడు కూడా ఇట్టి శాస్త్రము సంతకము చేయబడిన తెలిసి కూడా రోజువారీ చేసేటువంటి ప్రార్థనా కార్యక్రమాలు ఏమీ ఆపలేదండి. అది యథాప్రకారంగా ఆయన చేసే దినచర్య. ఏదో జరిగిందని ఆపలేదు. వాక్యం సెలవిస్తుంది, చట్టాలను గౌరవించాలి, మనుష్యులను ప్రేమించాలి, వాస్తవాన్ని వెలిగించుతూ జీవించాలి. వాస్తవాన్ని వ్యక్తీకరించకూడదండి. చట్టాలను గౌరవించాలి. అయితే పిల్లరా, నీ భక్తిని భగ్నం చేసే విధంగా వ్యవహరించకూడదు. అది నిజమా? ఎస్, నిజమే. అక్కడ కాంప్రమైజ్ కాలేదు వీళ్ళు, కానీ అక్కడ హవ్వ ఆదాములు కాంప్రమైజ్ అయిపోయినట్లుగా చూస్తున్నా. ఎస్, ఈజ్ దిస్ ట్రూ? ఈజ్ ఇట్ ట్రూ? థర్డ్లీ అండ్ ఫైనల్లీ మూడో విషయం చూద్దాం పిల్లరా. జాన్ గాస్పెల్ చాప్టర్ 15 ఫస్ట్ వర్స్. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. జాన్ గాస్పెల్ 15 ఫస్ట్ వర్స్. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇప్పుడు థర్డ్ అండ్ ఫైనల్ మూడవది ఏంటి తెలుసా? విచ్ ఈజ్ ట్రూ? ఏది నిజం? మూడవదిగా ఏది నిజం అంటే యేసు నిజం. హల్లెలూయా. యేసుక్రీస్తు నిజం. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటే నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి, ఫలభరితమైనటువంటి జీవితానికి మూలం నేనే అంటున్నాడు ప్రభు. చెప్పాను కదా, నిజం నిదానంగానే వెలుగులోకి వస్తుంది. నిజం నిగ్గు తేలుస్తుంది. జాగ్రత్త. సత్యం అనేది సత్యమేనండి. 2 రెళ్ళు 4. ఇండియాలో 2 రెళ్ళు 4. అమెరికా వెళ్ళినా 2 రెళ్ళు 4. ఆస్ట్రేలియా వెళ్ళినా 2 రెళ్ళు 4. ఎక్కడికి వెళ్ళినా 2 2s are 4. దట్స్ ఆల్. మారదది. సత్యం సత్యమే. ప్రభు చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. నాటేది ఆయనే, శ్రద్ధ తీసుకుని పెంచి పెద్ద చేసేది కూడా ఆయనే. ఇది నిజమా? అది నిజమా? కదా. ఏది నిజం? యేసు నిజం.
ఆయనే స్వయంగా చెప్పాడు. దానికి ముందు అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మెమరబుల్ వర్డ్స్, ఐఎమ్ ద ట్రూత్. చూడండి, ఐఎమ్ ద వే, నేనే మార్గమును, సత్యం అంటే నిజం, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు చేరడు. నేనే మార్గము, సత్యము, జీవం. ఆయన ఓపెన్గా చెప్పాడండి. యేసయ్య నిజదేవుడు, సత్యవంతుడు. ఆయన శరీరం నిజమండి, ఆయన రక్తం నిజం, ఆయన పుట్టింది నిజం, ఆయన పెరిగింది నిజం, ఆయన ప్రాణం పెట్టింది నిజం, ఆయన సమాధిలోంచి తిరిగి లేచింది నిజం. ఏది నిజం అంటే యేసు నిజం, యేసుక్రీస్తు నిజమండి. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఆయనే నిత్య జీవమిచ్చువాడు, నిత్య జీవము దయచేయువాడు ఆయన. ఈ లోకంలో మనం ఆహారం తింటే మళ్ళీ కాసేపటికి అరిగిపోయి ఆకలేస్తుంది, నీళ్లు తాగితే మళ్ళీ కొద్దిసేపటికి దాహం వేస్తుంది. కానీ అన్నీ ఆయనే అయ్యున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడు అన్నాడు. అది నిజం. శాశ్వత జీవమిచ్చువాడు ఆయనే, వివేచన దయచేయువాడు ఆయనే. బుక్ ఆఫ్ జెర్మియా 10:10, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యా చూస్తున్నారా? నిజమైన దేవుడు. మరల చదువుండా వచ్చినాన్ని. నిజమైన దేవుడు, జీవము గల దేవుడు. వా జీవమిచ్చిన వాడాయన, జీవప్రదాత, సదాకాలమునకు ఆయన రాజు. ఈ కాలానికి ఒకళ్ళు రాజు ఉన్నారేమో, వచ్చే కాలానికి రాజులు మారొచ్చు. చాలామంది ఎలా ఉంటారంటే, బుడబొక్కల వాళ్ళు ఏది చెబితే అట్ట తలవపడమే తప్ప అసలు ఏది నిజమనేటువంటి తెలుసుకునేటువంటి స్థితి లేదు. మా వాళ్ళు చెప్పారు అంతే, అదే కథం, అదే ఫైనల్ చేసుకో. ఏది నిజం? ఆధ్యాత్మికంగా జన్మించిన వారందరి విషయంలో, కొందరికి కాదండి, అందరి విషయంలో కూడా నిజం గ్రహించాలి. ఇది నిజం, యేసుక్రీస్తు నిజం. కన్యగర్భాన పరిశుద్ధాత్మ మూలముగా జన్మించటం నిజం. ఆయన భూమి మీద 33 సంవత్సరాల జీవితం జీవించటం నిజం. అందరి కొరకు మరణించటం నిజం. మరలా చెప్పినట్లే తాను సమాధిలోంచి తిరిగి లేవడం నిజం. తిరిగి లేచిన తరువాత 40 దినాలు సుమారు 11 సార్లు శిష్యులు కనపడి ఆరోహణం అవ్వడం నిజం. ఆయన ఎలా ఆరోహణమయ్యాడో, వస్తానన్నవాడు తిరిగి రావడం కూడా నిజమే.